నమస్కారం. VFM న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. నల్గొండలో ఉద్రిక్త వాతావరణం, యూరియా కోసం రైతుల ఆందోళన. నాలుగేళ్లు తెలంగాణలో చదివితేనే లోకల్. తెలంగాణలో లోకల్ కోటాపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఆర్టీసీ డ్రైవర్ల సెల్ ఫోన్ వాడకంపై నిషేధం నేటి నుంచి 11 డిపోల్లో అమలు. అనంతపురం రూరల్ మండలంలోని చియ్యేడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడుతూ పలు వివరాలను ఆరా తీశారు. సచివాలయ ఉద్యోగులు ప్రతి నెల ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లను పంపిణీ చేస్తున్నారా? ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ డబ్బులు సరిపోతుందా? మీకు ఉపయోగపడుతోందా? ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? ఇందులో పొదుపు ఏమైనా చేస్తున్నారా అంటూ పలు వివరాలు జిల్లా కలెక్టర్ అడిగారు. మీకు ఏమైనా సమస్యలున్నాయా? ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం చేయగలుగుతామా అంటూ జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలన్నారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద మొత్తం 2,80,471 పెన్షన్లు ఉన్నాయని, పెన్షన్ల కోసం 123,86,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్లను పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం అందించిన పెన్షన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ టి గంగాధర్ రెడ్డి, DRDA PD శైలజ, DPO నాగరాజనాయుడు, ZPCEO శివశంకర్, ట్వామా PD సలీం బాషా, MPDO దివాకర్, సచివాలయ ఉద్యోగులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం నుంచి వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టరేట్ల వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు తమ డిమాండ్లను తెలియజేశారు. ఈ రోజున పెన్షన్ల విద్రోహ దినంగా ఉద్యోగులు భావిస్తున్నారని నాయకులు తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న DAలు, PRC బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఈ దేశంలో ఉద్యోగులకు పెన్షన్ అనే సౌకర్యాన్ని ఉన్నది. మరి 21 సంవత్సరాల క్రితం 1/9/2004 నుండి మరి పెన్షన్ను రద్దు చేసి 2004 నుంచి వచ్చిన ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ అనే ఒక స్కీమ్ను ప్రవేశపెట్టడం వల్ల ఈరోజు ఉద్యోగులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. మరి ఆ దుర్మార్గమైన ఒక ఆలోచన, మరి ఉద్యోగులు 30-40 సంవత్సరాలు ప్రభుత్వంలో సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక భద్రత లేకుండా మరి CPS ద్వారా మరి వాళ్ళ భవిష్యత్తు అనేది ఒక ప్రశాంతంగా ఉన్న సందర్భంలో మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి ఆందోళన జరుగుతూ ఉన్నది. మరి తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఇక్కడ ఈ నిరసన దీక్షను ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎన్నికలకు ముందు మరి ఇదే హన్మకొండ వేదికగా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ఎన్నికల ప్రచార సభలో కూడా CPSను వెంటనే రద్దు చేస్తామని చెప్పడమే కాదు, మేనిఫెస్టోలు కూడా ప్రకటించి ఈ రోజు వరకు కూడా దాన్ని దాటివేయడం వల్ల ఈరోజు ఉద్యోగులందరం కూడా మేము ప్రభుత్వానికి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ మరి ఈ CPS రద్దుతో పాటు ఇతర ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే జాయింట్ యాక్షన్ కమిటీ మరి తీవ్రంగా ఒక మరి ఆందోళన కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. సెప్టెంబర్ 2024 తెలంగాణ ఉద్యోగులందరి జీవితాల్లో చీకటి రోజు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఉన్నాయో 10% కాంట్రిబ్యూషన్ అని చెప్పి కొత్తగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మరి పెన్షన్ అనేది
ఉద్యోగులకు వచ్చే భిక్ష కాదు, ఉద్యోగుల యొక్క హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా నగర జడ్జిమెంట్లో కూడా చెప్పడం జరిగింది. మరి ఉద్యోగస్తులు వారి రిటైర్మెంట్ తర్వాత వారి సర్వీసులో ఉన్న జీతభత్యాలను ఆపుకొని రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే పెన్షన్ తప్ప మరి ఉద్యోగస్తులకు ప్రభుత్వం ఇచ్చే దీక్ష కాదు. మరి ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టింది. మరి ప్రభుత్వం రాగానే పెన్షన్ సిపిఎస్ రద్దు చేస్తాం, ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో జరిగింది. మరి దానిలో భాగంగానే ఈరోజు మా రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు మారా జగదీశ్వర్ గారు, మరి సెక్రటరీ జనరల్ 33 జిల్లా కేంద్రాలలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక దేశాధికారుల పక్షాన మరీ ముఖ్యంగా ఇక్కడ వరంగల్ హన్మకొండ ఉమ్మడి జిల్లాల జేఏసీ పక్షాన కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మరి ఆర్టీసీ కళాతోరణంలో కూడా పెద్ద ఎత్తున మా రాష్ట్ర నాయకత్వం కార్యక్రమం తీసుకున్నది. మేము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతున్నాం, వెంటనే సిపిఎస్ రద్దు చేయాలి. అదేవిధంగా మా ఉద్యోగులకు రావాల్సిన డిఎల్ కానీ, పిఆర్సీలు కానీ, ఈహెచ్ఎస్ కానీ, పెండింగ్ బిల్స్ కానీ, మా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు కూడా దాదాపు 20 నెలల నుండి ₹1 కూడా పెన్షన్ తప్ప ₹1 రాకుండా కూడా వాళ్ళు నిరాశ తీసుకున్నారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో హెడ్ నర్స్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ సతీమణి శ్రీమతి సరళకుమారికి ఘన సత్కారం జరిగింది. రాజమహేంద్రవరంలోని ప్రకృతి వేదిక ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఆమెను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమేలు రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు ఆకుల రామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సత్తి దేవదానాబాబా తదితరులు పాల్గొన్నారు. అనపర్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సభకు మద్దతుగా అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ కూటమి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. స్థానిక ఎమ్మెల్యే నల్లమేలు రామకృష్ణారెడ్డి నేతృత్వంలో వందలాది బైకులతో కార్యకర్తలు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్టీ రాజాపురం నుంచి రాజమండ్రిలోని వై జంక్షన్ వరకు ఈ బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు బలమైన భారత్, బలమైన బీజేపీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎమ్మెల్యే నల్లమేలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అతి త్వరలోనే ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటుందని అన్నారు. ప్రతి ఒక్క పౌరుడు మోడీ నాయకత్వానికి బీజేపీ ఎన్డీఏ కూటమికి అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. भारत माता की 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 भारत 7 ఏళ్ల పాటు కనిపించని వ్యక్తిని చనిపోయినట్లుగా పరిగణించి వారి వారసులకు ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. వారికి రావాల్సిన పదవీ తొలగింపు ప్రయోజనాలు చెల్లించాలని ఖమ్మం చెందిన వనపట్ల సుగుణ పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక ఈ ఆదేశాలిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా సరఫరాలో జాప్యం, అధికారుల నిర్లక్ష్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని హాలియా కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదని మహిళా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డిపై వారు తీవ్రంగా మండిపడ్డారు. సిగ్గు లజ్జ ఉండాలి. నువ్వు ఎదురు చేసినందుకు పనికి మళ్ళీ ఎదవాలని చదువుకో. ఎమ్మెల్యే పదవి చేస్తావు నువ్వు. పనికి మళ్ళీ ఎదురు ఎందుకు చేయాలరా నువ్వు? ఓటు చేయమని చేస్తున్నావురా? మమ్మల్ని కాలు పట్టుకున్నాడు ఎత్తుందిరా. ఇలా ముప్పై చేస్తున్నావు. పనికి మళ్ళీ ఎదవ చేయొద్దు, రావద్దు. నువ్వు ప్రపంచానికి ఎందుకు వచ్చినావు? ఊపిరి పెట్టిన దానికి ఎందుకు? నేను మగవానే, నేను తోపునే చెప్తున్నావు. కూడి లేక నీళ్ళు లేక అవతారం ఎత్తుకునే కూర్చున్నావు. ఇవాళ 10 రోజుల సంది ఏమిటికి వాళ్ళని నీరిచ్చి దిక్కులేదు, భూమి పెట్టి దిక్కులేదు. పిల్లలు ఇడిచిపెట్టి ఇలా పండుకుంటే అవతారం ఎత్తుతున్నాము. నువ్వు ఇచ్చే ఒక్క ఊరే కట్టకు. ఓడి ఏమన్నావు? అసలు పని చేస్తే అయిపోతుంది. రామడుగు 15 రోజులు నేను పంతున్నా. ఒక్క ఊరే కట్ట దొరకాలి నాకు. 15 రోజులు పండుకుంటే చేసిన దిక్కు లేదు. ఏమిటికి ఇస్తున్నావు? ఏమిటి పెట్టాడు కాంప్లైంట్? ఓడి పెట్టమన్నాడా? ఓడి చేయమన్నాడా? 10 రోజులకు ఒకసారి ఇస్తా, ఈ 10 రోజులకు ఒకసారి ఇస్తా అని కంప్లైంట్ ఇవ్వాలి. 100 ఊర్లలో పెట్టి కొట్టుకొని కావాలని చేసిండ. ఇడు చేయమని చెప్పిండా? తెలంగాణలో లోకల్ కోటా కింద ఉన్నత విద్య అభ్యసించాలని అనుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. స్థానికత అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. తెలంగాణలో వరుసగా 9, 10, 11, 12 తరగతులు చదివితేనే లోకల్ అంటూ స్పష్టం చేసింది. అయితే ఈ రూల్స్లో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రం మినహాయింపు ఉంటుందని షరతు పెట్టింది సుప్రీంకోర్టు. లోకల్ రిజర్వేషన్ అంశంపై తెలంగాణకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. వరుసగా 4 ఏళ్లు అంటే 9, 10, 11, 12 తరగతులు తెలంగాణలో చదివితేనే స్థానికుడిగా పరిగణించాలని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. స్థానికత అంశంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33కి అత్యున్నత న్యాయస్థానం పూర్తిస్థాయి మద్దతు తెలిపింది. బస్సు ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవర్లు డ్యూటీలో ఉండగా సెల్ ఫోన్లను వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని సంస్థ భావిస్తోంది. ఈ కొత్త నిబంధన నేటి నుంచి పైలట్ ప్రాజెక్టుగా అమల్లోకి రానుంది. డ్యూటీలో చేరే ముందు డ్రైవర్లు తమ సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి డిపోలోని సెక్యూరిటీ ఆఫీసర్ లేదా కార్యాలయంలో డిపాజిట్ చేయాలి. విధులు ముగించుకున్న తర్వాత డ్రైవర్లు తమ ఫోన్లను తిరిగి తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో డ్రైవర్కు సమాచారం అందించడానికి డిపోలో ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్ను ఏర్పాటు చేశారు. ఈ నెంబర్ కాల్ చేస్తే ఆ సమాచారాన్ని బస్ కండక్టర్ ద్వారా డ్రైవర్కు చేరవేస్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ పరిధిలో ఉన్న 7,072 అవినీతి కేసుల విచారణ పలు కోర్టుల్లో పెండింగ్లో ఉందని కేంద్ర నిఘా కమిషన్ సివిసి వార్షిక నివేదిక వెల్లడించింది. దీనిలో 379 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉండడం గమనార్హం. విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం గత ఏడాది డిసెంబర్ 31 నాటికి 1,506 కేసులు 3 ఏళ్లలోపు పెండింగ్లో ఉన్నాయి. ఇది ఎంతగానో ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది.
నల్గొండ మహబూబాబాద్ జిల్లాల్లో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తోంది. యూరియా కోసం రైతులు ఉదయం నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద బారులు తీరుతున్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు భారీ క్యూ లైన్లలో గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. యూరియా పంపిణీలో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో రైతులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. యూరియా సరఫరాలో జాప్యం జరుగుతోందని, వెంటనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ టాక్సేషన్ చట్టం 1963 కింద మోటార్ వాహనాల పన్నుపై సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పునిచ్చింది. పబ్లిక్ ప్లేసెస్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలపైన రహదారులు, జాతీయ రహదారులలో వాహనం నడపకుండా ప్రైవేట్ స్థలాలకే పరిమితమైతే పన్ను కట్టాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు రవాణా సేవలు అందిస్తున్న ఒక సంస్థ కేసులో ఈ తీర్పు వెలువడింది. దివంగత కమ్యూనిస్ట్ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి గారి సతీమణి విజయలక్ష్మి తమ వారసత్వ ఆస్తిని ప్రజల అవసరాల కోసం విరాళంగా ఇచ్చి గొప్ప ఆదర్శం చాటారు. 4.5 ఎకరాల భూమిని ప్రజా యువజన అవసరాలకు ఇవ్వడం ద్వారా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నారని నిరూపించారు. సురవరం సుధాకర్ రెడ్డి జీవితం ఎల్లప్పుడూ ప్రజాసేవకి అంకితమైంది. ఆయన బతుకున్నప్పుడు ప్రజల కోసం నిరంతరం శ్రమించారు. మరణానంతరం ఆయన దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం దానం చేశారు. ఇప్పుడు ఆయన సతీమణి విజయలక్ష్మి తనకున్న ఆస్తిని కూడా ప్రజలకే అంకితం చేశారు. ప్రత్యేకించి యువజనుల కోసం దాన్ని కేటాయించాలని చెప్పి మేము అనుకున్నాం. అక్కడ వీలైన మేరకి అక్కడ ఏమన్నా డిగ్రీ కాలేజ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ స్టేడియం లాంటివి ఏమైనా పెట్టడానికి చేస్తే బాగుంటుందని. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా ఈ చివరికి వచ్చే వరకు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. గద్వాల్ అది బార్డర్ ఏరియా. ఈ బార్డర్ ఏరియాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఈ బార్డర్ ఏరియాలో డెవలప్మెంట్ అనేది మరీ తక్కువగా ఉంది. కాబట్టి యూత్ స్టూడెంట్స్ కు ఉపయోగపడే విధంగా, ఎందుకంటే వాళ్ళు కనుక చదువుకోగలిగితే, వాళ్ళు అభివృద్ధి చెందితే మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటిది కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ, భారత తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 185 ఏళ్ల చరిత్ర కలిగిన పోస్ట్ బాక్సులను ఈ రోజు అంటే సెప్టెంబర్ 1 నుంచి పూర్తిగా నిలిపివేయనుంది. ఇకపై లేఖలు, రిజిస్టర్ పోస్టులు, శుభాకాంక్షలు అన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా గమ్యస్థానం చేరుతాయి. తపాలా కార్యాలయాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. ఈ రోజుల్లో వాట్సాప్, ఈమెయిల్ వంటి సాంకేతికత కారణంగా పోస్ట్ బాక్స్ వినియోగం తగ్గిపోయింది.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమహేంద్రవరంలో తిలకించారు. తారితోట 14 వార్డులో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ బీజేపీ కార్యకర్త ఎస్వీవి సత్యనారాయణ ఇంట్లో ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లితో పాటు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ రంగబాబు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని మోడీ ప్రసంగాన్ని శ్రద్ధగా వింటూ వారు ప్రస్తుత దేశ పరిస్థితులపై చర్చించారు. ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఒక మంచి వేదిక అని నాయకులు అభిప్రాయపడ్డారు. जर्मनी के खिलाड़ी को प्रेरित कर गया, ये कौन सा विषय था? मैं आपको याद कराता हूँ, मैंने पॉडकास्ट में बातों बातों में दरअसल 2 साल पहले मैं शहडोल गया था, वहाँ के फुटबॉल प्लेयर से मिला था. पॉडकास्ट के दौरान एक सवाल के उत्तर में मैंने शहडोल के फुटबॉल खिलाड़ियों का भी जिक्र किया था. यही बात जर्मनी के फुटबॉल खिलाड़ी और कोच डिटमार बायर्सडॉर्फर ने भी सुनी. शहडोल के युवा फुटबॉल खिलाड़ियों ने देशों का ध्यान अपनी ओर आकर्षित कर दिया. अब जर्मनी के इस कोच ने शहडोल के कुछ खिलाड़ियों को पेशकश किया. इसके बाद मध्य प्रदेश की सरकार ने भी उनसे संपर्क किया. जल्द ही शहडोल के हमारे कुछ युवा साथी ट्रेनिंग कोर्स के लिए जर्मनी जाएंगे कि जब समय मिले आपको बहुत बड़ी प्रेरणा है. उन्होंने करीब 2500 शहीदों के ఏవీ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.